హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో నేను ఈరోజు మంచి బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చినాను. అదేంటంటే ఈవినింగ్ టైంలో చేసుకునే స్నాక్ చేయబోతున్నాను. అదేంటంటే మసాలా వడ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సాయంత్రం కాగానే అందరం ఛాయ్ తాగుతాం. ఛాయ్ తాగుతున్నప్పుడు మసాలా వడ తింటుంటే చాలా బాగుంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి నేను ఈరోజు మసాలా వడని ప్రిపేర్ చేయబోతున్నాను. మా చెల్లె అయితే సూపర్ చేస్తుంది మసాలా వడ. అది ఎప్పుడైనా అదే చేసేది మసాలా వడ. నేను కూడా నేర్చుకున్నాను. నా ఫ్రెండ్ కూడా చేసింది తన ఛానల్లో. నాకు చాలా మంచి అనిపించింది. సో నేను కూడా చేద్దామని చెప్పి నేను కూడా చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని ఫస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో మనం ఇప్పుడు మన కుకింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం 4 hours ముందు పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి. చూడండి మంచిగా నానిపోయింది. దీన్ని వాటర్ని తీసేసుకొని మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని రుబ్బుకోవాలి. పచ్చిమిర్చీస్ కొంచెం ఎక్కువ తినేది ఉంటే 2 ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసిన. సో దీన్ని ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇలా కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా చేస్తేనే. నెక్స్ట్ ఇందులో పాలకూర వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర ఒక కట్టన్ అయితే తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్, మీకు తోటకూర ఉంటే తోటకూర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసిన. నెక్స్ట్ ధనియాలు వేసుకోవాలి. ధనియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కారం వేసుకోవాలి కొద్దిగా. నేను 1/2 స్పూన్ కంటే తక్కువనే వేసిన, ఎందుకంటే మా పిల్లలు తింటారు కదా. సో అందుకోసం అని చెప్పి. నెక్స్ట్ ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ మొత్తానికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా బియ్యపిండి వేసుకోవాలి. క్రిస్పీనెస్ కోసం బియ్యపిండి వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో కొద్దిగా 1 స్పూన్ అంతా శనగపిండి వేసుకోవాలి, బైండింగ్ కొరకు అంతే. వేసుకోకున్నా పర్లేదు. నెక్స్ట్ వాము కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా అరుగుతుంది కదా, పిల్లలు తింటారు కాబట్టి. సో అందుకోసం కొంచెం వాము. నెక్స్ట్ ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. చూడండి, ఇలా అన్నీ కలిసేలాగా ముద్ద వచ్చేలాగా మనకు పిండి అనేది కలుపుకోవాలి. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఆయిల్ అనేది వేడి చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం ఇప్పుడు. కొద్దిగా వేసి చూడండి, మంచిగా బబుల్స్ వస్తున్నాయి కదా. సో ఆయిల్ మంచిగా హీట్ ఎక్కింది. నెక్స్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్నా నేను. ఈ సైజులో మీరు రెడీ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజు కూడా మీరు చేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది సైజు. సో ఒక్కొక్కటిగా వేసుకోవాలి నెమ్మదిగా, లేకపోతే ఆయిల్ అనేది పైన చిల్లుతుంది కదా. సో అందుకోసం అని చెప్పి ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, పర్ఫెక్ట్గా మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.